ప్రియమైన వాక్యనిధి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న స్నేహితులారా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మరి గడిచిన ఎపిసోడ్ మీరందరూ కూడా చూస్తుంటారని నమ్ముచున్నాను. ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ప్రార్థన ఒక విశ్వాసికి ఎంత ప్రాముఖ్యమో మరి గత ఎపిసోడ్లో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన మరి అన్నిటికంటే కూడా మరి ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వాల్సినటువంటి ఒక అంశము ఒక విశ్వాసి జీవితంలో అని మనం గమనిస్తూ ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, చాలాసార్లు మనము ప్రార్థనను అన్నిటికంటే కూడా చిట్ట చివరి అంశంగా భావిస్తూ ఉంటాం. ఒక సమస్య వచ్చినప్పుడు, లేకపోతే జీవితంలో ఒక క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు, మరి అనేకమైనటువంటి ఛాలెంజెస్ని మన లైఫ్లో ఫేస్ చేసినప్పుడు మన యొక్క చివరి ఆప్షన్ ఏదైనా ఉంటుందిరా అని అంటే అదే ప్రార్థన. జీవితంలో మరి జరగాల్సినటువంటి అన్ని అవమానాలు, జీవితంలో జరగాల్సినటువంటి ప్రతి విధమైనటువంటి నష్టములు ఇవన్నీ జరిగిన తర్వాత చిట్ట చివరగా మరి చాలామంది విశ్వాసులు చేసే పని ఏంటంటే ప్రార్థన. కానీ ప్రార్థనకు మొట్టమొదటి స్థానం ఇచ్చిన వారు, ప్రార్థనని అన్నిటికంటే కూడా మరి ఎంతో ముందుగా ప్రార్థన అనే విషయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన విశ్వాసులు మరి ఆత్మీయ జీవితంలోనూ మరి ప్రపంచంలో అనేకమైన పరిస్థితుల్లో అనేకమైన సందర్భాల్లో వారెంతగానో మరి ఉన్నతమైన స్థానంలో ఉన్నట్లు మనం గమనిస్తున్నాం. మరి ఎందుకని క్రైస్తవ విశ్వాసులకు ప్రార్థన చేయడము చాలా కష్టమైపోతుంది? వై ఈజ్ ఇట్ సో హార్డ్ ఫర్ ఎ క్రిస్టియన్ టు ప్రే? ఎందుకు ఒక క్రైస్తవుడికి ప్రార్థన చేయడం చాలా కష్టమైన పని అయిపోతుంది అనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో మనం పరిశీలించినట్లయితే ప్రార్థన చేయాలని ఆశ మనకు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకు కూడా ఆత్మీయ జీవితంలో చాలాసార్లు ప్రార్థన నిర్లక్ష్యం చేసిన పరిస్థితులు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఎప్పుడైతే నా జీవితంలో నేను ప్రార్థన నిర్లక్ష్యం చేశానో అనేకమైన నష్టాలు నా జీవితంలో చవి చూశానండి. మరి కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా అన్ని విషయాల్లో కూడా అనేకమైన నష్టాలు చవి చూసినటువంటి నా పరిస్థితులు నా జీవితంలో నేను మరి వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా మరి నా జీవితంలో నేను ఎరిగి ఉన్నాను. అందుకనే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. సాతానుడు చేసే ఒకే ఒక పని ఏంటంటే, ప్రతి విశ్వాసాన్ని కూడా సాతాను ఏం చెప్తాడంటే, అయ్యా నువ్వు సంఘానికి వెళ్తానంటే సాతానుడు సంతోషంగా పోయిరని చెప్తాడు సంఘానికి. అయ్యా నేను మరి దేవుని సువార్తను ప్రకటిస్తానంటే సాతాను సంతోషంగా నువ్వు పోయి సువార్త ప్రకటించిరా అని చెప్తాడు మనకి. అయ్యా నేను మరి దేవుని మందిరంలో పాటలు పాడుతానంటే చాలా సంతోషంగా పోయి నువ్వు పాటలు పాడని చెప్తాడు. అయ్యా నేను మరి దేవుని మందిరంలో పేదలకు అన్నం వండి పెట్టాలా, మరి ఆ యొక్క వంట కార్యక్రమాల్లో నేను సహాయం చేస్తానంటే సాతానుడు చాలా సంతోషంగా నువ్వు వెళ్ళి చక్కగా మందిరంలో పనిచేయని చెప్తాడు సాతానుడు. కానీ సాతానుడు నేను ప్రార్థన చేస్తాను అని నువ్వు ఎప్పుడైనా సాతానుతానంటే వెంటనే సాతానుడు నీకు అడ్డుపడతాడు. మీరు ఎంతమంది ఈ ప్రయత్నం చేశారో చేయలేదో నాకైతే తెలియదు, కానీ చాలామంది విశ్వాసులు ప్రార్థన అనే ప్రయత్నాన్ని కూడా చేయలేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నట్లు మనం గమనిస్తున్నాం. దే డోంట్ ఈవెన్ ట్రై టు ప్రే. చాలామంది విశ్వాసులు ప్రార్థన అనే అంశాన్ని మర్చిపోయారు. చాలామంది ప్రార్థన అంటే ఏమనుకుంటున్నారంటే, ఖాళీ దొరికినప్పుడు ఏదో రోడ్లో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు దేవునితో చిట్చాట్ చేయడం, చాలా సరదాగా దేవా ఈరోజు నాకు ఇచ్చేవు నీకు స్తోత్రం, దేవా ఈరోజు నువ్వు నాకు మంచి ఆహారం ఇచ్చేవు నీకు నాకు స్తోత్రం, వందనాలనైనా అని చెప్పుకోవడం, లేదా ఒక సింపుల్ థింగ్స్ని బట్టి, లేకపోతే భోజనం చేసేటప్పుడు దేవుడిచ్చిన ఆహారాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పడం, లేకపోతే దేవుడిచ్చిన బట్టలను బట్టి దేవునికి వందనాలు చెప్పడం, మరి ఏదో చాలా సింపుల్గా మరి ప్రార్థన అంటే అది చాలా ఒక సింపుల్గా తీసుకున్నటువంటి ఒక ఇష్యూగా మరి అనేక మంది విశ్వాసులు గమనిస్తున్నారు. చాలామంది అయితే అసలు ప్రార్థన మర్చిపోయినటువంటి విశ్వాసులుగా కూడా ఉంటున్నారు. ప్రార్థన చేసి ఎన్ని రోజులైందో దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టినటువంటి పరిస్థితులు ఎంతకాలమైందో ఒకసారి పరిశోధించుకోండి. నీవు గనక దేవుని పని ఏది చేస్తారన్నా కూడా సాతాను ఇష్టపడతాడు, కానీ ప్రార్థనలోనికి మోకాళ్ళ అనుభవంలోనికి నువ్వు ఎప్పుడైతే వస్తానంటావో సాతానుడు ఖచ్చితంగా ఏదో ఒక అడ్డం తీసుకుని వస్తాడు. మరి ఈ దినం ఈ వర్తమానం చెప్తున్నప్పుడు కూడా ముందు అనేక ఆటంకాలు సాతానుడు తీసుకుని వస్తున్నాడు. ప్రార్థన అంశాన్ని గురించి బోధించాలని ఆశపడినప్పుడు అనేకమైన డిస్టర్బెన్సెస్ని, అనేకమైనటువంటి ఒత్తిళ్లను, అనేకమైనటువంటి మరి ఆ యొక్క డిస్టర్బెన్స్ అనేటువంటి పరిస్థితులను అపవాది కలిగిస్తూ ఉంటాడు. సాతానికి ప్రార్థన ఇష్టం లేదండి. ఎందుకనంటే నీవు మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు సాతాను యొక్క ప్రాకారాలు వణకడం ప్రారంభిస్తాయి. సాతాను యొక్క మరి అధికారము ఎంతగానో గడగడ వణికేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎప్పుడైతే నువ్వు మోకాళ్ళ మీదకి వస్తావో అపవాది యొక్క వాడి యొక్క అధికారము మరి కూలిపోతుంది ప్రార్థన చేసినప్పుడు. అందుకే సాతానుడు ఏదైనా చేయమని చెప్తాడు విశ్వాసని. నువ్వు దేవుని కొరకు ఎంత హతసాక్షి అయిపోతానన్నా కూడా సాతాను చక్కగా నువ్వు దేవుని కొరకు వెళ్ళి చనిపోయా చాలా మంచిది, హతసాక్షి అయిపోయిన కూడా చెప్తాడు సాతానుడు. కానీ ప్రార్థన చేస్తాను అంటే మాత్రం ప్రార్థన చేయనీయుడు అపవాది. చాలా
చాలాసార్లు మనం అనేక విషయాల్లో ఎంతో సిద్ధపాటు కలిగి ఉంటాం, కానీ ప్రార్థన కొరకైనటువంటి సిద్ధపాటు మనలో లేకపోవడం చాలా విచారకరమైన విషయాన్ని దయచేసి మీరందరూ గమనించాలి. ప్రియమైన వారలారా, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అందుకే గత ఎపిసోడ్లో మనం గమనించాం, ప్రార్థన విశ్వాసము ఈ రెండు కూడా మరి ఎంతగానో ఈడు జోడి లాంటివి. ప్రార్థనకి విశ్వాసం అవసరం, విశ్వాసానికి ప్రార్థన అవసరం. విశ్వాసము లేని ప్రార్థన వ్యర్థము, ప్రార్థన లేని విశ్వాసము వ్యర్థము. ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి అనుసంధానమై ఉన్నాయి. ప్రార్థన విశ్వాసం చాలా అవసరము. అంత మాత్రమే కాదు, ప్రార్థన విశ్వాసముతో పాటు నీతి కూడా చాలా అవసరము. నీతి లేని ప్రార్థన, అనీతిమంతుని యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరలేదు. అనీతిమంతుని యొక్క ప్రార్థన దేవుని వద్దకు చేరదన్న విషయాన్ని గమనించాలి. మరి గడిచిన ఎపిసోడ్లో మనము అనేకమైన విషయాలు గమనిస్తూ వచ్చాం. ప్రార్థన జీవితానికి అవసరమైన విషయాలు, మరి నీతి, ప్రార్థన, విశ్వాసము, అలాగే అనేకమైన విషయాలు. ప్రతి విషయాన్ని కూడా దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా విజ్ఞాపన చేయడం, ఈ విషయాలను కూడా మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ వచ్చాం. అలాగే నమ్మిక, దేవుడు మరి మనం అడిగే ప్రతి విషయాన్ని కూడా ఆయన మరి మన మొరాలకిస్తాడని, మరి మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడని, ఆ యొక్క విశ్వాసము మనకెంతో అవసరమనే విషయాన్ని గురించి ధ్యానం చేశాను. ఇంకొక 2 వచనాలు మీకు చూపించి మరి దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. దయచేసి సామెతల గ్రంథం చూసినట్లయితే 15వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, భక్తిహీనులు అర్పించు బలుడు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. దేవునికి ఆనందాన్ని కలిగించే విషయం ఏంటంటే యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందం కలిగిస్తుందంట. చాలాసార్లు చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను దేవునికి ఆనందం కలిగించాలంటే, దేవునికి సంతోషం కలిగించాలంటే ప్రతి ఆదివారం గుడికి వెళ్ళాలి బ్రదర్, దేవునికి ఆనందం కలిగించాలంటే చాలా పరిశుద్ధంగా నేను జీవించాలి బ్రదర్, దేవునికి ఆనందం కలిగించాలంటే నేను పాపం లేకుండా జీవించాలి బ్రదర్ అని చాలామంది అంటూ ఉంటారు. కానీ అన్నిటికంటే కూడా దేవునికి ఆనందం కలిగించే ఒక విషయం ఏంటంటే యథార్థత. అన్ని విషయాల్లో కూడా యథార్థత అనేది చాలా అవసరమండి. ట్రాన్స్పరెన్సీ, దేవుని యొక్క ప్రతి విషయాల్లో కూడా ఆయన యథార్థతను కోరుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, దేవుని యొక్క పరిచయం చేసేటప్పుడు నీ యాటిట్యూడ్ ఎలా ఉంది, దేవునికి పరిచయంలో ముందుకు వెళ్ళేటప్పుడు నీ యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని దేవుడు చాలా స్పష్టంగా గమనిస్తుంటాడు. చాలాసార్లు మనం నెగ్లెక్ట్ చేస్తుంటాం అంటే పరిచర్యలో దేవుడు మన హృదయంలో ఏముందో గమనించడలే అని పరిచర్యను రకరకాల భావాలతో చేస్తూ ఉంటాం. సంఘంలో పరిచయం చేసేటప్పుడు చాలామంది కూడా అయిష్టతతో పరిచయం చేస్తూ ఉంటారు. ఏదో చేయాలి కాబట్టి దేవుని పరిచయం చేస్తున్నాం అని వారు ప్రయత్నం చేస్తుంటారు. దేవునికి ఇచ్చేటప్పుడు కూడా దేవుని కానుకలు ఇవ్వడంలోనైతేనేమి, దేవుని యొక్క మందిరానికి మరి ద్రవ్య రూపకంగా సహాయం చేసే విషయాలు అయితేనేమి, దేవుని సేవకులకు అవసరతల్లో ఉండే వారికి ఇచ్చే విషయంలో అయితేనేమి యథార్థత ఉండదు మనకి. కేవలము ఏదో మరి పైకి మనం చేయాలి కాబట్టి, ఏదో ఇవ్వాలి కాబట్టి, దేవుని పరిచర్యలో పాలు పంపులు పొందాలి కాబట్టి, మరి కేవలము అటువంటి ఉద్దేశాలతో మనం పరిచర్య చేస్తుంటే యథార్థత మనలో లేకుండా ఉన్నట్లయితే దేవునికి ఆ ప్రార్థన ఆనందం కలిగించదంట. కానీ ఎప్పుడైతే నువ్వు యథార్థమైన మనసుతో చాలా నిష్కల్మషంగా దేవుని సన్నిధిలో దేవునికి పరిచయం చేయడానికి ఇష్టపడతావో, దేవునికి పరిచయం చేస్తున్నప్పుడు ఆనందంతో చాలా ఉత్సాహంతో నా దేవునికి నేను పరిచయం చేస్తున్నాను, నా దేవునికి నేను సేవ చేస్తున్నాను, నా దేవుని కొరకు నేను చేస్తున్నాననే ఉద్దేశంతో ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా దేవునికి పరిచయం చేయడం ప్రారంభిస్తావో, యథార్థతతో దేవునికి సన్నిధిలో మరి సేవ చేస్తావో, అట్టి యథార్థవంతుల ప్రార్థన అంట దేవునికి ఆనందం కలిగిస్తుందంట. చాలా చక్కగా రాయబడింది మాట చూడండి ఇక్కడ, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము, భక్తిహీనులు అర్పించు బలుడు యెహోవాకు హేయములు. చాలాసార్లు మనము భక్తి లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. చాలామంది క్రైస్తవులు ఏమంటారంటే, క్రైస్తవ్యం అంటే ఆచారాలు లేవండి, క్రైస్తవ్యం అంటే ఏ క్రమాలు నియమ నిబంధనలు లేవు, కేవలము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాం కాబట్టి, మరి దేవునికి పరిచయంలో వాడబడుతున్నాం కాబట్టి, యేసు ప్రభు రక్షించాడు కాబట్టి మేము అంత మాత్రం చాలు, మేము ప్రార్థన చేస్తే చాలు అనుకుంటారు. అంత మాత్రమే సరిపోదండి. భక్తి కలిగి మనం జీవించాలి. భయభక్తులు చాలా అవసరము. చాలామంది విశ్వాసులు నేడు లోపించిన ఒక విషయం ఏంటంటే భక్తి మనకు లేదండి. చాలాసార్లు మనము ఇతర మతాలలో మనం గమనించినట్లయితే వారు ఎంతో భక్తి శ్రద్ధలతో దేవునికి ప్రాముఖ్యతనివ్వడం గమనిస్తుంటాం. దేవునికి పలానా టైంలో ప్రార్థన చేయాలా, పూజ చేయాలంటే పర్టికులర్ టైంలో, అది ఎంత సమయం ఎంత అలసిపోయినప్పటికీ కూడా ఆ టైంకి వాళ్ళు దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. భక్తి కలిగి వారు దేవుని సన్నిధిలో ఇది చేస్తూ ఉంటారు. అయితే విశ్వాసులు ఏంటంటే భక్తి లేదండి చాలామందికి. కేవలం
మనము ఆచారబద్ధంగా ఏదో చాలా మరి దేవుని యొక్క కార్యక్రమం, దేవుని యొక్క మరి ప్రార్థన, దేవుని సన్నిధిలో గడపడం అంటే ఏదో ఒక చాలా నిర్లక్ష్యతతో కూడినటువంటి చాలా నిర్లక్ష్య ధోరణిని అనేక మంది వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇదెంతో బాధాకరము. మరి మనం చూసినట్లయితే ఇతర మతాల వారు ప్రార్థన చేయాలి అన్నప్పుడు కరెక్ట్గా ఆ టైం, ఆ సమయం అనేది వచ్చినప్పుడు, కొంతమంది ముస్లిం సోదరులు గమనించండి, వారు కరెక్ట్గా వారు ప్రార్థన సమయం వచ్చినప్పుడు చాలా నిక్కచ్చిగా వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా, ట్రైన్స్లో ఉన్న, స్టేడియంస్లో ఉన్న, ఎక్కడ ఏ పని చేస్తున్నప్పటికీ కూడా అన్నిటినీ పక్కన పెట్టి దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటారు వారు. మరి విశ్వాసులుగా సజీవుడైన దేవుని పూజిస్తున్నట్టు మనము, నిజమైన రక్షకుడిని పూజిస్తున్నటువంటి మనము, మన ప్రార్థనకు జవాబునిచ్చే దేవుని పూజిస్తున్నట్టు మనము ఇంకా ఎంత నిక్కచ్చిగా దేవుని సన్నిధిలో మనం కనిపెట్టాలి, ఎంతగా మనం దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలండి. దానియేలు జీవితంలో మనం చూసినట్లయితే దానియేలు ప్రార్థించడంలో కాంప్రమైజ్ కాలేదు. దానియేలు దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడంలో ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. మరి వాళ్ళని మరణానికి అప్పగిస్తారని తెలిసినప్పటికీ కూడా ఆయన మరి భయపడకుండా మరి ఆయన ప్రార్థన చేయడం చూసే మనం. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా మరి వారు దేవుని కొరకు మరి ఎంతో రోషంగా నిలబడి ప్రార్థన విషయంలో కాంప్రమైజ్ కానట్లు మనం చూస్తున్నాం. అట్టి భక్తి మనకు అవసరం అండి. చాలాసార్లు మనం అనుకుంటాం క్రైస్తవ్యంలో భక్తి లేదండి, భక్తి ప్రాధాన్యతలు అవసరం లేదని అంటారు. కానీ ప్రతి విశ్వాసికి కూడా ఒక డిసిప్లైన్డ్ ప్రేయర్ లైఫ్, ఒక క్రమశిక్షణతో కూడిన ప్రార్థనా జీవితము, క్రమశిక్షణతో దేవుని సన్నిధిలో దేవునికి ఇవ్వవలసిన సమయం ఇవ్వడం అనేది ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. భక్తిహీనుల ప్రార్థన అంట దేవుడు మరి భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములంట, దేవుడు అసహ్యించుకుంటాడంట. చాలాసార్లు మనము అన్ని పనులు అయిపోయిన తర్వాత మనకి సమయం ఉంటే ప్రార్థన చేస్తాం, మనకి వీలు కుదిరితే ప్రార్థన చేస్తాం, మనకి మనసుకు తోచితే ప్రార్థన చేస్తాం, మనకి ఇష్టమైతే ప్రార్థన చేస్తాం. అట్టి ప్రార్థన దేవునికి అసహ్యము, దేవునికి అవసరం లేదండి. ఒకవేళ నువ్వు అట్టి ప్రార్థన చేస్తున్నావేమో, దయచేసి ప్రియ స్నేహితుడు, నా యొక్క సలహా ఏంటంటే నీవు ప్రార్థన చేయడం ఆపివేసి. ఎందుకంటే దేవుని దృష్టిలో నువ్వు అసహ్యుడిగా నిలిచేదానికంటే కూడా దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి రాక మునిపే నీ జీవితాన్ని సరిదిద్దుకో. నీకు ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవడం, నీ పనులన్నీ అయిపోయినాక నీ ఖాళీ దొరికితే ప్రార్థన చేసుకోవడం, నీ ఎంజాయ్మెంట్స్, నీకు కావాల్సిన రిక్రియేషన్ అంతా అయిపోయిన తర్వాత, నీవు చూడాల్సిన న్యూస్ అంతా చూసుకున్న తర్వాత, నీవు చూడాల్సినటువంటి ఎంటర్టైన్మెంట్ అంతా నువ్వు పొందుకున్న తర్వాత, నీ కుటుంబంతో నీ పిల్లలతో నువ్వు గడపాల్సిన సమయం అంతా పొందుకున్న తర్వాత, నీ యొక్క ఫిజికల్ ఎంజాయ్మెంట్ నువ్వు పొందుకున్న తర్వాత, ఏదో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో గడుపుదాం, ఏదో కొద్ది నిమిషాలు దేవునికి ఇద్దాము అనే ప్రార్థన, అట్టి భక్తి నీలో ఉన్నట్లయితే దయచేసి నీ భక్తిని పక్కన పెట్టు. అవసరం లేదు ఆ భక్తి దేవునికి. దేవుడు హీస్ నాట్ ఎ బెగ్గర్. నీవు మిగిలిపోయిన రొట్టె ముక్కలేస్తే తీసుకునేంతటి మరి అంత స్థితిలో దేవుడు లేడండి. దేవుడు సర్వ సృష్టికర్త, ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు. ఆయన నీవు మిగిలిపోయిన సమయము ఏలికలు పేలికలు అంటే నీ సమయం దేవుడికి అవసరం లేదు. హీ వాంట్స్ ద ప్రేషియస్ టైం. నీ జీవితంలో ఏ టైంలో అయితే నువ్వు అన్నిటికంటే వాల్యూ ఇస్తున్నావు నీ సమయాన్ని, ఆ సమయాన్ని నువ్వు దేవునికి ఇవ్వాలి. కానీ నీకు ఇష్టం వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేయడం, నీ ఖాళీ దొరికినప్పుడు ప్రార్థన చేయడం, నీకేదో ఖాళీ ఉన్న టైమ్స్లో బిట్స్ అండ్ పీసెస్గా ప్రార్థన చేయడం దేవుడికి అవసరం లేదు. ఒకవేళ మీ భార్యతో మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, పొద్దున ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, రాత్రి ఒక మాట మాట్లాడితే రెండో రోజుకే మన భార్య విడాకులు చెల్లిపోతుంది. దేవుడు అంత విలువ లేనివాడుగా చూస్తున్నాం మనము. దేవుడు రోష్యం కలిగిన వాడు, అయితే కృప కలిగిన వాడు. కాబట్టి ఆయన మన పట్ల ఎంతగానో జాలి చూపిస్తున్నాడు, ఎంతగానో సహనం కలిగి ఉన్నాడు దేవుడు. దేవుడు ఎంతగానో ఓరిమి కలిగి ఉన్నాడు, ఎంతగానో ప్రేమను చూపిస్తున్నాడు. నీవు భక్తిహీనతగా, భక్తి లేని స్థితిలో జీవిస్తున్నప్పటికీ కూడా, దేవుని సన్నిధిలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోయినప్పటికీ కూడా దేవుడు నేను ఇంకా బేర్ చేస్తున్నాడు. గాడ్ ఈజ్ స్టిల్ బేరింగ్ యూ. నీకు ప్రార్థన చేయడం అంత కష్టంగా ఉంటే ప్రార్థన చేయడం ఆపుకో. కానీ దేవునికి నీకేదో ఖాళీ దొరికినప్పుడు ప్రార్థన చేయడం పెద్ద గొప్ప అనుకోవద్దండి. నీకు సమయం దొరికినప్పుడు ప్రార్థన చేయడం పెద్ద గొప్ప అనుకోవద్దు. నీకు వీలు దొరికినప్పుడు ప్రార్థన చేయడం పెద్ద గొప్ప అనుకోవద్దు. ఆ ప్రార్థన ఆపేసేయి, దేవునికి అవసరం లేదు. గాడ్ డజంట్ కేర్ అబౌట్ యువర్ ప్రేయర్, హీ వాంట్స్ యువర్ ప్రెషియస్ టైం. నీ జీవితంలో అన్నిటికంటే కూడా నువ్వు దేనికైతే వాల్యూ ఇస్తున్నావో, అన్ని సమయాల కంటే కూడా నువ్వు ఎంత ప్రెషియస్ టైం నువ్వు వెచ్చిస్తావో ఆ సమయం దేవునికి ఇవ్వు. విలువైన సమయాన్ని దేవునికి ఇవ్వు, ప్రశస్తమైన సమయాన్ని నువ్వు దేవునికి ఇవ్వు. దేవునితో గడుపు ఆ సమయాన్ని, అది దేవుడు కోరుకుంటాడు. కానీ ఏదో నీకు నచ్చినప్పుడు, నీకు తోచినప్పుడు ప్రార్థన చేద్దామంటే దేవుడు ఆ ప్రార్థన ఇష్టపడ్డు. ప్రియమైన స్నేహితుడా, ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేకపోతే ఒక విశ్వాసి నశించిపోతాడు. ప్రార్థన లేకపోతే ఒక విశ్వాసి జీవించలేడు. ప్రార్థన లేకపోతే ఒక ఆత్మ
ఆత్మీయ జీవితము ముందుకు నడవలేదు. కానీ ఆ ప్రార్థన నీకు ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవాలనుకుంటే, నీకు నచ్చిన టైంలో నువ్వు ప్రార్థన చేసుకోవాలనుకుంటే దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ బై గాడ్. తినేసి పడేసిన రొట్టె ముక్కల్లాగా దినంలో దేవుడు నీకు ఇచ్చిన 24 గంటల్లో నీకు అవసరమైన సమయానంతా నువ్వు వాడుకొని మిగిలిపోయిన పనికి మాలిన సమయాన్ని దేవునికి ఇవ్వాలనుకున్నట్లయితే గాడ్ డజంట్ బాదర్ అబౌట్ యువర్ ప్రేయర్స్. అది దేవునికి అసహ్యం అంట. కానీ యథార్థవంతుల ప్రార్థన, దేవునికి ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలోకి వచ్చి, అయ్యా నీ సన్నిధిలోనికి వస్తున్నాను దేవా, నా జీవితంలో అన్ని పరిస్థితుల్లో కూడా నాకు చాలా బిజీ పనులు ఉన్నాయి, ఎన్నో పనులు ఉన్నాయి దేవా, బట్ స్టిల్ నా పనులన్నింటి పక్కన పెడుతున్నాను ఆయన, నా జీవితంలో నా పనులన్నింటి పక్కన పెడుతున్నాను, అన్ని ప్రాధాన్యతలు నేను పక్కన పెడుతున్నాను దేవా, నీ సన్నిధిలో నేను వస్తున్నాను దేవా, అయ్యా నీకు నా ప్రాధాన్యతను ఇస్తున్నాను దేవా, నా ప్రార్థన విన్నాయన, అయ్యా నేను అల్పుణ్ణి, నేను పనికిరాని వాడును దేవా, నా మొర విన్నాయన అని యథార్థమైన మనసుతో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు ఎప్పుడైతే ఇస్తావో, దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆనర్ చేస్తాడు, దేవుడు ఆనందిస్తాడు, దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. దానియేలు అలా ప్రార్థన చేశాడండి. హీ నెవర్ కాంప్రమైజ్డ్. ఆయన ప్రార్థన విషయంలో ఏమాత్రం కూడా కాంప్రమైజ్ అవ్వలేదు, నిక్కచ్చిగా ప్రార్థన చేశాడు టైం టు టైం. ఆయన మరి ఒక దేశంలో ఎంతో ప్రాముఖ్యమైన స్థానంలో ఉన్నాడు. మరి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు చూసినట్లయితే వారు కూడా ఎంతో ప్రాముఖ్యమైన స్థానంలో ఉన్నప్పటికీ కూడా దేవునికి వారు ప్రార్థన అన్నప్పుడు అన్ని విషయాలు పక్కన పెట్టారు. వారి యొక్క బిజీ లైఫ్ని పక్కన పెట్టేశారు, వారి యొక్క పనులను పక్కన పెట్టేశారు, వారి యొక్క మిగిలినవన్నిటి కూడా దే హ్యావెంట్ బీన్ ఏ ప్రయారిటీ ఇన్ దిర్ లైఫ్. ప్రేయర్ హ్యాస్ బీన్ దిర్ ప్రైమ్ ప్రయారిటీ. ప్రార్థన వారి జీవితంలో ప్రథమ స్థానంలో ఉండిందండి. అందుకే వారు దేవుని యొక్క దృష్టిలో ప్రథమ స్థానంలో నిలిచారు. ప్రపంచంలోనే భూమిని తలకిందులు చేసేవారుగా మిగిలిపోయారు. ఎందుకని మరి అనేక మంది దేవుని కొరకు రోషంగా బతికినట్టు గొప్ప గొప్ప దైవజనుల జీవితాలు చూస్తే వాళ్ళు మరణించే వరకు కూడా వారి పడక గదుల్లో మోకాల మీద మరణించారండి. వాళ్ళు కన్నీటితో ప్రార్థన చేస్తూనే మరణించారు. గంటల తరబడి ఆ యొక్క దేవుని సన్నిధిలో కనిపెడుతూ మరణించారు. అందుకే వారు దేవుని కోసం ఒక గొప్ప వెలుగు వెలిగారు. వారి వెలుగు ఈ దినానికి కూడా ప్రకాశిస్తూ ఉంది. వారి వెలుగు ఈ దినానికి కూడా అనేక మంది జీవితాలు మారుస్తూ ఉంది. వారి వెలుగు ఈ దినానికి కూడా అనేక మంది జీవితాల్లో కార్యం చేస్తుంది. ఎందుకనంటే దే హ్యావ్ ప్రేయిడ్ విత్ సిన్సియారిటీ, దే హ్యావ్ ప్రేయిడ్ విత్ ప్రయారిటీ. ప్రార్థనకి ఒక ప్రథమ స్థానాన్ని ఇచ్చి వారు ప్రార్థన చేశారు కాబట్టి దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. అట్టి ప్రాధాన్యత నీవు ప్రార్థనకి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీకు ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయాలంటే దేవుడికి అవసరం లేదా ప్రార్థన? మరలా చెప్తున్నాను, గాడ్ ఈజ్ నాట్ ఎ బెగ్గర్. దేవుడు అడుక్కు తినేవాడు కాదు. నీ ప్రార్థన దేవుడికి అవసరం లేదు, నీ ప్రార్థన దేవుడికి అవసరం లేదు. దేవుడు నీకు అవసరము. దేవునికి మరి ఆయన ప్రేమను బట్టి నేను ప్రేమిస్తున్నాడు. కానీ నీ జీవితంలో నువ్వు ఎప్పుడో ముక్కలుగా నీకు ఇష్టం వచ్చినప్పుడు, నీకు ఇష్టం వచ్చిన సమయంలో నువ్వు ప్రార్థన చేయాలనుకుంటే ఆ ప్రార్థన చేయదు, అవసరం లేదు. దేవుడు గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సచ్ ప్రేయర్స్. దేవుడికి అట్టి ప్రార్థనలో ఏమాత్రం ఆసక్తి లేదండి. నీ ప్రార్థన చేస్తే ప్రాధాన్యత ఇచ్చి ప్రార్థన చేయి, యథార్థంగా ప్రార్థన చేయి. నీ హృదయంలో యథార్థత కలిగి, దేవా నీ సన్నిధిలోనికి వస్తున్నాను, అయ్యా నీ సన్నిధిలోనికి వస్తున్నాను, యథార్థంగా ప్రార్థన చేస్తున్నాను, మనస్ఫూర్తిగా ఉండి దేవుని సమయం. ఏదో మనుషులు చూస్తున్నారని, మనుషులకు కనబడాలని, లేకపోతే నేను ప్రార్థన చేస్తున్న సమయము ఇతరులకి తెలియజేయబడాలనే ఉద్దేశంతో ప్రార్థన చేయొద్దు. ఏదో మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి 100 మందికి తెలుసుద్ది నేను ప్రార్థన చేస్తున్న విషయం కాబట్టి ఆ ఉద్దేశంతో ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థన మరి దేవునికి అంగీకారంగా ఉండదు. యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరం అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇంకో విషయాన్ని గమనించట్లేదు. అదే అధ్యాయంలో 29వ వచనము, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. మరి భక్తిహీనుల ప్రార్థన కంట యెహోవా దూరస్తుడు. ఎందుకు ప్రార్థనకి జవాబు రావట్లేదు, ఎందుకు ప్రార్థనకి మనకు ఆన్సర్స్ రావట్లేదు అంటే భక్తిహీనుల ప్రార్థనకి దేవుడు దూరంగా నిలబడతాడంట. గాడ్ స్టేస్ అవే ఫ్రమ్ సచ్ ప్రేయర్స్. చాలాసార్లు నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు నీకు దగ్గరికి ఎందుకు లేదంటే దేవుడు భక్తిహీనుల ప్రార్థనకు దూరంగా వెళ్ళిపోతాడండి. నీకు దేవుడు చివరి స్థానంలో మిగిలిపోయాడు. నీకు అన్నీ ప్రాధాన్యం అయిపోయినాయి. నీ ఎంటర్టైన్మెంట్స్, నీ యొక్క మరి ఆహ్లాదకరమైన జీవితము, నీ యొక్క ప్రోగ్రామ్స్, నీ యొక్క బిజీ లైఫ్, ఇవన్నీ కూడా నీకు ప్రాముఖ్యం అయిపోయినాయి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, దేవుని సన్నిధిలో కనిపెట్టడం, దేవునికి మొరపెట్టడం అనే విషయాన్ని నువ్వు చాలా నెగ్లెక్ట్ చేస్తున్నావు కాబట్టి గాడ్ డజంట్ బాదర్ అబౌట్ యువర్ లైఫ్. దేవుడు ఆయన భక్తిహీనులకు యెహోవా దూరస్తుడంట. ఆయన దూరంగా జీవిస్తాడు. మరి నువ్వు దేవునికి దూరంగా జీవించాలని ఆశపడుతున్నావా, లేకపోతే దేవునికి ఆనందం కలిగించే వ్యక్తిగా కూడా ఆశపడుతున్నావా? నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించడం అంటే యాక్సెప్ట్ చేస్తాడంట దేవుడు. నువ్వు ప్రార్థన చేయగానే
అది రిసీవ్ చేసుకుంటాడు దేవుడు, దానికి ఆమోదముద్ర వేస్తాడు. అంగీకరించడం అంటే దేవుడు నీతో కూడా కలిసి నువ్వు ఒక మాట చెప్పినప్పుడు ఆయన ఒక అకార్డెన్స్లోకి వస్తాడు, దేవుడు ఒక అగ్రిమెంట్లోనికి వస్తాడు నీతో. దేవా నా జీవితం నీ పరిస్థితుంది, నాకు ఈ సహాయం ఇచ్చినప్పుడు దేవుడు కూడా వెంటనే నీతో ఒక అగ్రిమెంట్లోకి వస్తాడు. తప్పకుండా నీ ఇద్దరి మధ్య ఒక ఒప్పందం అనేది జరుగుతుంది. దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్పులోనికి రావడం జరుగుతుంది. అయితే ఎప్పుడు జరుగుతుందంటే నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించడం మనం గమనిస్తున్నాం. ప్రార్థన, విశ్వాసము, నీతి, మరి పరిశుద్ధత, యథార్థత ఇవన్నీ కూడా మరి ఎంతో అవసరము. ప్రార్థనతో పాటు ఇవన్నీ కూడా ప్రతి విశ్వాస జీవితంలో ఉండాలనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. మరి ఇంకొక ముఖ్యమైన విషయాన్ని గమనిస్తున్నాం. హెబ్రీలకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే 10వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. దేవుని సన్నిధానానికి చేరడము ఎంతో ప్రాముఖ్యత కలిగిన విషయాన్ని గమనిస్తున్నా. హెబ్రీ గ్రంథకర్త ఈ మాటను చాలా స్ట్రెస్ చేసి ఆయన చెప్తున్నాడు. ఇక్కడ కొన్ని అంశాలు ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడినాయి. మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు. మనస్సాక్షి కంట కల్మషము లేకుండా ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధికి చేరే ముందు మన మనస్సాక్షి చాలా క్లియర్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇక్కడ వాక్యంలో రాయబడింది. అలాగే నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమై మరి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి. ఇక్కడ 3 విషయాలు రాయబడినాయి. ఇక్కడ మనస్సాక్షికి కల్మషం ఉండకూడదంట, మరి నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండాలి. 3గా చూసినట్లయితే విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలి. మరి ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేయాలంటే ఒక వాక్యాన్ని గురించి మనం దాదాపు 1 గంట 2 గంటలు ధ్యానం చేయొచ్చు ఈ వాక్య భాగాన్ని గురించి. అయితే నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను. మరి ఈ యొక్క నిర్మలమైన ఉదకంతో స్నానం చేయడం అంటే ఆ విషయాన్ని గురించి మీకు రాబోయే ఎపిసోడ్స్లో మీకు ఒక వర్తమానం చెప్పబోతున్నాను. దాంట్లో మనం అనేక విషయాలు గమనిద్దాం. అయితే మనస్సాక్షికి కల్మషం ఉండకూడదంట. చాలాసార్లు మన మనస్సాక్షి ప్రార్థనకు వెళ్ళేటప్పుడు బలవంతంగా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఏదో తల్లిదండ్రులు బలవంతం చేస్తున్నారు కాబట్టి ప్రార్థన చేస్తాం. చాలాసార్లు ఈరోజు కుటుంబంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే భార్య ముందు భర్త ప్రార్థించినట్టు నటిస్తూ ఉంటాడు, భర్త ముందు భార్య ప్రార్థించినట్టు నటిస్తూ ఉంటుంది. ఒకరికొరకొకరు భక్తి ప్రదర్శించుకోవడం కోసం నటించే ప్రార్థనలు చేస్తూ ఉంటారు. పిల్లలు చూసినట్లయితే తల్లిదండ్రులు చూసి భయపడి పిల్లలు యాక్షన్ చేస్తూ ఉంటారు, తల్లిదండ్రుల ముందు ప్రార్థన చేయడానికి నటిస్తూ ఉంటారు ప్రార్థన చేయడానికి. అంతేగాని వారిలో కల్మషం లేకుండా మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలోకి రావడానికి వారు ప్రార్థించే పరిస్థితులు మనం గమనించాం. అలాగే చాలామంది ఏంటంటే విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత చాలా ఇక్కడ ఏమంటున్నారంటే కంప్లీట్గా సంపూర్ణంగా నిశ్చయత కలిగి ఉండాలంట విశ్వాస విషయంలో. అంటే మనము ప్రార్థన దేని కొరకైతే చేస్తూ ఉన్నామో, ప్రార్థన దేనిని గురించి అయితే చేస్తున్నామో ఆ విషయాన్ని గురించి దేవుడు తప్పక జవాబిస్తాడని నిశ్చయముగా దేవుని యొద్ద నుండి మనకు జవాబు రాబోతుందని ఒక గొప్ప నమ్మకము ప్రతి విశ్వాసికి అవసరమని ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధానమునకు చేరుదుము. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే వి షుడ్ డ్రా క్లోజర్ టు గాడ్. దేవుని సన్నిధికి దగ్గరగా జీవించాలండి. చాలాసార్లు దేవుని యొక్క సన్నిధికి మనం దూరంగా జీవిస్తున్నాం, దేవుని యొక్క ప్రజెన్స్లో మనం జీవించట్లేదు. దేవుని సన్నిధికి దూరంగా జీవించడం వలన దేవుని యొక్క మహిమ మన జీవితంలో ప్రత్యక్షం కాలేకపోతుంది. అందుకే ప్రియమైన వాళ్ళారా, దినం మన వాక్యం వల్ల గమనించాం, యథార్థతతో ప్రార్థన చేయాలా, మన యాటిట్యూడ్స్ చాలా క్లియర్గా ఉండాలా, మన ఉద్దేశాలు చాలా స్పష్టంగా ఉండాలా, దేవుని సన్నిధికి సమీపించాలనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో వై ఇట్ ఈస్ సో హార్డ్ ఫర్ ఎ క్రిస్టియన్ టు ప్రే, ఎందుకు ఒక క్రైస్తవుడికి ప్రార్థన చేయడం కష్టమైపోయిందో తెలుసుకోబోతున్నాం. అయితే ప్రార్థన చేద్దాం. మనందరం కూడా ప్రార్థన చేసే ముందు మీ హృదయాలు దేవునికి అర్పించండి. ఇంకా యేసుక్రీస్తుకి మీ జీవితాలు అప్పగించకుండా ఉన్నట్లయితే, యేసు ప్రభువా నేను పాపిని, నీవు నా కొరకు సిలువపై మరణించావు, నా కొరకు రక్తం కార్చావు, 3వ దినాన తిరిగి లేచావు, యేసయ్యా నా బ్రతుకుని మార్చు, నా హృదయంలోకి రా అని అడిగితే యేసు ప్రభు నీ హృదయంలోకి వస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, అయా మా ఆత్మీయ జీవితాలలో తండ్రి ప్రార్థనను ఎంతగానో నిర్లక్ష్యం చేస్తున్నాం, ప్రార్థనను ఎంతగానో అలక్ష్యం చేస్తున్నాం. దేవా మరి ఏదో మాకు మిగిలిన సమయాన్ని, దేవా మాకు ఏదో మేము గడిపిన సమయం అంతా మా యొక్క పనుల కొరకు, మా యొక్క ఉద్దేశాల కొరకు, మా యొక్క ఆహ్లాదాల కొరకు, ఆనందం కొరకు
మేము గడపాల్సిన సమయం అంతా గడిపేసి ఏదో కొద్ది నిమిషాలు మిగిలితే వాటిని మీతో గడపాలని ప్రయత్నం చేస్తున్నాం. అదే ప్రార్థనా జీవితం అనుకుంటున్నాం. ఒకరి ముందు ఒకరు నటిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ ప్రార్థనా జీవితం లేకుండా దేవాని సన్నిధిలోనికి యథార్థమైన హృదయంతో, దేవా ఒక యథార్థమైనటువంటి ఉద్దేశంతో నీ సన్నిధిలో ప్రార్థించటకు మాకు నేర్పించండి తండ్రి. దేవా నటన పూర్వకంగా ప్రార్థనలు వద్దు నాయన. అయా ఏదో మిగిలిపోయిన సమయం నాయన ఎవరైనా ఏదో బిట్స్ అండ్ పీసెస్గా మీతో మాట్లాడడం కాదు తండ్రి. హృదయపూర్వకంగా దేవా భయభక్తులతో మేము మీ సన్నిధిలో ప్రార్థించడానికి మాకు సహాయం దయచేయమని, అట్టి ప్రార్థనను మాకు నేర్పించమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించే తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.